ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 వేర్వేరు అంశాలపై వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. తొలుత వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష జరిపి ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ తదితరాలపై రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించనున్నారు. తొలి సమీక్షా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తాజా అంశాలతో పాటు ఈ నెల చివర్లో రైతులకు విడుదల చేయాల్సిన రైతు భరోసా అంశం మీద అధికారులు చర్చించనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్కీమ్, దానికి రూపొందించిన మార్గదర్శకాలు, లబ్దిదారుల ఎంపికకు అనుసరించిన విధానం తదితరాలపై లోతుగా చర్చిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో రైతు బంధును అమలు చేయడం 5 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పంట నాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నెల చివరి నుంచి రైతు భరోసాను అమలు చేయడంలోనూ సాధ్యాసాధ్యాలు, సమకూర్చుకోవాల్సిన నిధులు, ప్రతి ఎకరాకు పెంచాల్సిన ఆర్థిక సాయం, లబ్దిదారుల ఎంపికపై పునర్పరిశీలన తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లు అధికార వర్గాలు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 వేర్వేరు అంశాలపై వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. తొలుత వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష జరిపి ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ తదితరాలపై రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించనున్నారు. తొలి సమీక్ష సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తాజా అంశాలతో పాటు ఈ నెల చివర్లో రైతులకు విడుదల చేయాల్సిన రైతు భరోసా అంశం మీద అధికారులతో చర్చిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్కీమ్, దానికి రూపొందించిన మార్గదర్శకాలు, లబ్దిదారుల ఎంపికకు అనుసరించిన విధానం తదితరాలపై లోతుగా చర్చిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో రైతు బంధును అమలు చేయడం 5 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పంట నాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నెల చివరి నుంచి రైతు భరోసాను అమలు చేయడంలోని సాధ్యాసాధ్యాలు, సమకూర్చుకోవాల్సిన నిధులు, ప్రతి ఎకరాకు పెంచాల్సిన ఆర్థిక సాయం, లబ్దిదారుల ఎంపికపై పునర్పరిశీలన తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లు అధికార వర్గాల సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 వేర్వేరు అంశాలపై వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. తొలుత వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష జరిపి ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ తదితరాలపై రివ్యూ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెన్నెల రాష్ట్ర సెక్రటేరియట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లో ఏదైతే పొందుపరచడం జరిగిందో, అధికారంలోకి రాగానే వ్యవసాయ ఏదైతే వ్యవసాయానికి రైతులకు ఎకరానికి 15,000, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000, అదేవిధంగా వరి పంటకు మద్దతు ధర 500 రూపాయలు అదనంగా ఇస్తామని బోనస్ ఏదైతే ప్రకటించడం జరిగిందో, ఇవన్నిటిపై ప్రస్తుతం సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు తుమ్మల, అదేవిధంగా శ్రీధర్ బాబులు హాజరయ్యారు. వీళ్ళతో పాటు వ్యవసాయ అధికారులు కూడా ఈ సమీక్షలో హాజరు కావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ఏదైతే రైతు బంధు నిధుల విడుదలపై ముఖ్యంగా ఈ సమీక్షలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. రైతు బంధు నిధులు, ఈ యాసంగికి సంబంధించినటువంటి నిధులు ఎన్నికల ముందే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నించడం జరిగింది. దానికి మొదటగా ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటి మంత్రి బీఆర్ఎస్ సీనియర్ మంత్రి, అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఎన్నికల్లో లబ్ధి చేకూరే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అయిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఈ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ
వాటిని రైతు బంధు నిధులను ఆపు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వరకు కూడా రైతు బంధు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెంచుతామని చెప్పిందో ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ 15,000 అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 వారికి అదేవిధంగా సాయం అదేవిధంగా బోనస్ 500 రూపాయలు ఏవైతే ఉందో వారికి మద్దతు ధర బోనస్ 500 కలిపి ఇస్తామని చెప్పి ఏదైతే ఇవ్వడం జరిగిందో వాటిపై కూడా ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా అంతకు ముందు ఈ సమీక్షా సమావేశానికంటే ముందే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిని సెక్రటేరియట్ లో కలవడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆదేశించడం జరిగింది. 2 రోజుల్లో అసలు ఉద్యోగ నియామక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎన్ని నియామక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఇవని చెప్పి పూర్తి ఒక మొత్తం సమాచారాన్ని సీఎంఓకి ఇవ్వాలని చెప్పేసి 2 రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల తర్వాత దీనిపై కూడా మరోసారి విద్యాశాఖ ఏదైతే టీఎస్పీఎస్సీ పై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంతకు ముందే అందులో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఏ స్టేజ్ల్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా జనార్దన్ రెడ్డిని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ డిసెంబర్ చివరి వారంలో యాసంగి పంటకు రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిధులను రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అయితే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి నిధుల సమీకరణ ఏ విధంగా ఉండాలనే వాటిపై ప్రస్తుతం అయితే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా కూడా ఈ సమీక్ష సమావేశం సెక్రటేరియట్ లో కొనసాగుతా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.